అభయ్ నిఖిల్ పృథ్వీ గురించి డిస్కషన్ పెట్టారు కదా. అబ్బాయి నిఖిల్ కాదండి, అది నిఖిల్ గురించి వచ్చేసి మోస్ట్లీ ఓం ఆదిత్య గారును అభయ్ ఎక్కువ పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఈ మాట నిజం. మనకి ఆడవాళ్ళందరూ కలిసి దాన్ని నాకు నచ్చావు అని చెప్పేసి తను ఒక రొమాంటిక్ బాయ్ లాగా, ఒక లవర్ బాయ్ లాగా సృష్టించేసి, అంటే వాళ్ళ మీద ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ ఉండేలా చూసుకొని వాళ్ళు ఏది చెప్పితే అది గుడ్డిగా ఫాలో అయిపోయి, అంటే కొంచెం నిజం చెప్పాలంటే అభయ్ నవీన్ చెప్పింది కరెక్టే. తనకి కొంచెం మైండ్ సెన్స్ లేదు, బ్రెయిన్ లేదు అని చెప్పేసి అన్నాడు. ఈ మాట నేను అంటే గట్టిగా తను మాట్లాడగలిగే ఓన్ డిసిషన్ తీసుకునే స్ట్రెంత్ అయితే లేదు. ఎవరైనా 4 మాటలు పొగడి అరే తోపు నువ్వు చెయ్యాలరా అంటే తను ఏదైనా చేసేలాగా మాట్లాడతాడు అన్నమాట. సో ఇలా చూసుకుంటే, ఆ విధంగా చూసుకుంటే అభయ్ నవీన్ అని వస్తుంది పృథ్వీ అలాగే వాళ్ళ మాటలకి, సోనియా మాటలకు కానీ ఎవరైనా మాట్లాడి అరే ఇది చెయ్యరా అంటే గుడ్డుగా వెళ్ళిపోయి తను చేసేస్తాడు పృథ్వీ. సో ఇలాగే చూసుకుంటే ఇదే తరహాలో మనకు గేమ్లో కూడా సోనియా పంపించిందని చెప్పి యష్మి అంది. సో అది నిజమే, కొంచెం 50%. సో అది లాక్కురారా అని చెప్పేసి పంపించడం, అసలు ఇలా కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి. సో తను అభయ్ నవీన్ అక్కడ కూడా అదే మాట అంటున్నాడు, ఇలా సిచ్యువేషన్స్లో ఇలా బిహేవ్ చేశాడు, అది కూడా పలానా వాళ్ళు చెప్తే చేశాడు. ఇలా ఆడవాళ్ళందరూ కలిసి, అంటే హౌస్లో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పేసి అభయ్ నవీన్ అయితే అన్నాడు పృథ్వీని. సో ఇలాగే తినతో కూడా అంటున్నాడు అనమాట. మీరు అన్నట్టు నిఖిల్తో కూడా అంటున్నాడు, అరే ఇదే జరుగుతుంది, నువ్వైతే స్ట్రాంగ్గా ఉన్నావు, నువ్వు బాగా ఉన్నావు, నువ్వు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతావు కానీ బట్ చాలా తక్కువ అవుతావు, కానీ మనోడు బాగా అగ్రెసివ్ అయిపోయి బాగా లిమిట్స్ దాటేస్తున్నాడు, లిమిట్స్ క్రాస్ చేస్తున్నాడు. సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అన్నాడు. అక్కడ కొంచెం తన గురించి కూడా డిఫెండ్ చేసుకుని తన గురించి కూడా మాట్లాడుకున్నాడు. ఎందుకంటే బిగ్ బాస్ని ఇలా అన్నందుకు నేను చాలా క్యాజువల్గా అన్నాను అది ఇది అని చెప్పేసి ఆ విధంగా అయితే అన్నాడు. సో ఇక్కడ పృథ్వీ గురించి అయితే తను 100% కరెక్ట్గా చెప్పాడు. నాకైతే అనిపించింది తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా చేస్తున్నాడు, కొన్నిసార్లు మాటలు కూడా జారే విధంగా వెళ్ళిపోతుంది, అది ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్లే అవుతుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది. సో లేకపోతే పృథ్వీ ఈజ్ ఏ గుడ్ బాయ్. నాకు తెలిసి కొంచెం చాలా వరకు ఎంత కోపం ఉన్నా కొంచెం దాచుకోగలిగే స్ట్రెంత్ ఉంది, కానీ బట్ కాకపోతే ఎవరైనా చెబితే కనుక ఆ స్ట్రెంత్ బర్స్ట్ అయిపోతుంది. ఎవరైనా మాటలు చెప్పి అరే నువ్వు చెయ్యాలరా అని చెప్తే తన కోపం అనేది బ్లాస్ట్ అయిపోయి ఎంతైనా చేస్తాడు అది చెప్పిన మాట కోసం. సో ఇదొకటి బాగా నచ్చింది పృథ్వీలో. సో బ్యాడ్స్ చాలా ఉన్నాయి కానీ బట్ ప్లస్ పాయింట్ మాత్రం ఇదే, నువ్వు చెయ్యాలరా అంటే తను ఏదైనా చేసి మరీ చేస్తాడు. చాలా స్ట్రాంగ్గా చేస్తాడు, పక్కా ఫిక్స్ అయిపోయి చేస్తాడు. అదే ఈసారి నామినేషన్లో నుంచి సేవ్ చేసిందని అనుకోవచ్చు. సో ఈ విషయం ముందే చెప్తున్నాం మనం, తను సేవ్ అయిపోయాడు. సో ఈ ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిపోయాడని చెప్పి మనం ముందు చెప్తున్నాం ఇది.